ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము విలాప వాక్యములు 3వ అధ్యాయము 57వ వచనం చదువుతున్నాను. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడుకుమి అని నీవు చెప్పితివి. చాలాసార్లు మొరపెడతాం, చాలాసార్లు అర్థిస్తాం, చాలాసార్లు సహాయం కొరకు అనేకుల వైపుకు చేతులు చాపుతాం. ఎంతో మందిని మన యొక్క కష్టకాలం నుండి బయటికి రావడానికి, వారి నుండి సహాయం పొందటానికి ఎంతో ప్రయత్నం చేస్తాం. వీరందరూ నీతో నిలబడతారా అంటే నిలబడరు, వింటారా అంటే విన్నట్టుగా చేస్తారు. అదే దేవుని సన్నిధానంలో మొరపెడితే ఆయన విన్నట్టుగా చేసేవాడు కాదు, ఆయన విని ముఖము తిప్పుకునేవాడు కాడు. కష్టకాలంలో ఆయన అర్థించినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టిపోయేవాడు అసలు కాడు. ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన మొర విని భయపడుకుమి అని నేను చెప్పాను కదా, ఈ యొక్క వచన భాగంలో భయపడుకుమి అని చెప్పితివి. మన జీవితాల్లో భయపడొద్దు అన్న మాట చాలా గంభీరమైనది. మనము ప్రతి దాంట్లో భయపడుతూ కొనసాగుతాం. ఏమైపోతుందో నా రేపటి దినం అనుకుంటాం. ఈ దినము సురక్షితంగా నిలబెట్టిన దేవుడు రేపటి దినాన్ని నీ కొరకు సిద్ధపరచడా? అందుకే ఆయన రేపటి గూర్చిన చింత లేకుండా ఉండాలి అంటాడు. మనము చాలాసార్లు భయపడిపోతాం, జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేసుకొని భయపడిపోతాం, వేదనలకు గురవుతాం. అయితే ఆయన అన్నిట్లలో మనకు తోడై ఉన్నాడు అన్న మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన కారాగారంలో మనకు తోడై ఉన్నాడు, బంధకాలలో మనకు తోడై ఉన్నాడు, అగ్నిగుండము లాంటి సమస్యల్లో కాలిపోతున్నప్పుడు తోడై ఉన్నాడు, ఒంటరిగా బ్రతుకుతున్న జీవితాలకు తోడై ఉన్నాడు. ఆయన అగ్నిగుండములోకి నెట్టివేసినప్పుడు తోడై ఉన్నాడు. మనుషులు మనల్ని మనకున్న సమస్యలకు వారు నిలబడకుండా వాటిలోకి మనల్ని నెట్టివేసినప్పుడు మనకు తోడై ఉన్నాడు. సింహాల బోనులో మనకు తోడై ఉన్నాడు. ఇక వీని అంతం చేస్తాం, ఇక లేకుండా చేసేస్తాం అంటూ మనకు చుట్టూ చేరి ప్రయత్నాలు చేసే ప్రతి సమస్య నుండి మనల్ని కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నేను చెప్పాను కదా, నువ్వు భయపడొద్దని. ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. మనము మొరలిడినప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చే దేవుడు, మన యొక్క నిబ్బరాన్ని పెంచగలిగేవాడు, మన విశ్వాసాన్ని బలపరిచేవాడు. మనము ఏమైతే ఆయన పైన ఆధారపడి ఉండటానికి ఇష్టపడుతున్నామో ఆ ఆధారభూతుడు ఆయన మనల్ని మాత్రం విడిచిపెట్టేవాడు మాత్రం కాడు. బలంగా నిలబడతాం. విశ్వాస జీవితంలో ఏసయ్య పైన మాత్రమే ఆనుకున్న వారముగా ఈ లోక ప్రయాణంలో బహుబలముగా కొనసాగుదాం. నిన్ను అనేకులకు మేలుకరంగా నిలబెట్టాడు, అనేకులకు దీవెనకరంగా నిలబెట్టాడు, అనేకుల భయాన్ని పారద్రోలే బలమైన సాధనంగా నేను నిలబెట్టినాడు. మర్చిపోవద్దు, భయపడద్దు. బహుబలంగా అడుగులు ముందుకు వేస్తూ యేసయ్యను కలిగి కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య, మీకే వందనాలు. భయాలు మా చుట్టూ ఉన్నాయి, మృంగివేయటానికి సింహాల వలె సమస్యలు మా చుట్టూ ఉన్నాయి, కాల్చి వేయటానికి అగ్ని గంధకముల వలె నా తండ్రి మేము కృంగిపోవాలని మా చుట్టూ అపవాది వేస్తున్న ఎన్నో ఊళ్ళున్నాయి. వాటి నుండి తప్పించగలిగిన వాడవు నీవే. నీకు మొరపెట్టినప్పుడు నువ్వు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నావు. మా దగ్గరికి వచ్చి నీవు భయపడొద్దని మాతో చెప్పావు. భయము లేకుండా బలము కలిగిన, ఆత్మ కలిగిన జీవితంలో కొనసాగుటకు మాకు సహాయం దయచేయండి. బలహీనతల్లో ఉన్న ప్రతి బిడ్డను అయ్యా పేరు వరుసను జ్ఞాపకం చేస్తున్నాను. వారికి ఉన్న కష్ట నష్టాలన్నింటినీ తీసివేస్తూ నీ కృపలో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని యెహోషువతో చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుని దినాన ఆ మాటలు మాతో పలుకుతున్న విధానం కొరికే మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి బిడ్డని మీ దయగల చేతికి అప్పచెప్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వీలైనంత మట్టుకు ఒక వాక్యాన్ని
షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది మీకు వాట్సాప్‌లో పంపక మునిపే మీకు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి ఈ యొక్క మాటని జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థాంక్ యూ.